హాయ్ ఫ్రెండ్స్, మునగాకు ఫ్రై చేస్తున్నా. చూడండి, మునగాకు 300 జబ్బులు నయం చేస్తుందంటారు మునగాకు. పెద్దలు చెప్పేదే, మనకైతే తెలియదు. అయినా మునగాకు అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఫ్రెండ్స్, చాలా మంచిది. ఫుల్ ఐరన్ కదా, ఐరన్ కాల్షియం అన్నీ వస్తాయి. కాకపోతే జస్ట్ అలా తిరగవాతలోకి వేసి వేయించుకొని అట్లా తినొచ్చు. దానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఎందుకని కొంచెం ఒక ½ గ్లాస్ వాటర్ చాలు ఫ్రెండ్స్. వేసి ఒక 2-3 విజిల్లు కుక్కర్లో పెట్టేస్తే చూడండి ఎంత మెత్తగా బాగా ఉడికిపోతుంది. ఇంకా వాటర్ తీసి తాగొచ్చు ఫ్రెండ్స్ కావాలంటే. నేనైతే జస్ట్ సాల్ట్ వేస్తాను కాబట్టి తాగేస్తాను, అదేం పడేయను, బాగుంటుంది. అది కూడా వేస్ట్ ఏం కాదు. ఇంక ఇది బాగా, ఇంకా దీంట్లో కందిపప్పు వేసుకోవచ్చు, శనగపప్పు, లేదా పచ్చి అలసందలు ఉన్నాయనుకోండి అవి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. జస్ట్ తిరుగుమాతలు వేస్తేనే ఏగిపోతాయి. తర్వాత ఆకు వేసి పైన పొడి. మీరైతే ఏం పొడి వేస్తారు ఫ్రెండ్స్? మేమైతే శనక్కాయ పప్పుల పొడి. ఇందులో శనక్కాయ పప్పులు, ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ కలిపి కొట్టిన పొడి ఫ్రెండ్స్. ఇది ఈ పొడే వేసేస్తాం, చాలా బాగుంటుంది. సంగట్లో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు. మేమైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టుకొని తినేస్తాం ఫ్రెండ్స్. మునగాకు టీ తాగే ముందు ఇంత ఒక 2 స్పూన్లంతా ప్లేట్లో పెట్టేసుకొని తినేసి టీ తాగేస్తాం. స్నాక్స్ అన్నమాట. అలా కూడా తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. సింపుల్ అన్నమాట, జస్ట్ అలా మెత్తగా ఉడకబెట్టుకోవడం, ఇంకా తాలింపు వేసేసుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్, చేసుకోండి మరి.